ఉద్రిక్తతల మధ్య హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించిన పవన్ కళ్యాణ్ తాము ఎలాంటి బెదిరింపులకు అదిరేది లేదని తేల్చెప్పారు. తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేసి తీరుతుందని ప్రకటించారు. తానే స్వయంగా తెలంగాణ అంతా తిరుగుతారని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలోకి దిగుతామని తేల్చెప్పారు. ఇలాంటి కీలక అంశాలపై మా ప్రతినిధి రంగారావు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. తాను తెలంగాణకు ఏనాడు జరుగుతున్న పరిణామాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ వచ్చారు. తాను తెలంగాణకు ఏనాడు వ్యతిరేకం కాదని, కేవలం తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి జరిగిన ప్రక్రియను మాత్రమే ఆ రోజు వ్యతిరేకించానంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే ఇటీవల కాలంలో తనకు సంబంధించిన ల్యాండ్కు సంబంధించి అంశాన్ని కూడా కొంతమంది కావాలని రాతార్థం చేస్తున్నారని, ఆ భూమికి సంబంధించి ఏదైనా ఉంటే ప్రభుత్వం తీసుకోవచ్చని, దానిపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ చెప్తూనే ఇక తెలంగాణలో రాజకీయ పరిణామాలు, అదేవిధంగా తమ జనసేన పార్టీ పరిస్థితిని ఆయన ఒక్కొక్క దానిగా వివరిస్తూ వచ్చారు. తెలంగాణలోనే జనసేన పార్టీ పురుడు పోసుకుందన్న విషయాన్ని ఎవరు మర్చిపోవద్దంటూ తాను తెలంగాణకు కానీ తెలంగాణ సమాజానికి కానీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తాను ప్రజారాజ్యం అంటే యువరాజ్యం రోజు కూడా తెలంగాణ గుడాల్లో, తెలంగాణ పల్లెల్లో విస్తృతంగా పర్యటించానని, అక్కడ కూడా తాను తెలంగాణ జనాన్ని, తెలంగాణ సమాజం కోసమే పాటుపడ్డానంటూ చెప్పుకొచ్చారు. అదేవిధంగా గతంలో యురేనియం కోసం జరిగిన నల్లమల్లలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ కొంతమంది చేసిన తన వద్దకు వచ్చి విజ్ఞప్తి చేస్తే దానిపై తాను పోరాడబట్టే ఆ యురేనియం తవ్వకాలను కూడా నిలిపివేశారంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక్కడ కేవలం కొంతమంది నాయకులు మాత్రమే తెలంగాణ ముసుగు వేసుకొని తాను జనసేనను, తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని, వారిని మాత్రమే తాను నిందిస్తున్నానని, మిగతా సమాజం కానీ అదేవిధంగా తెలంగాణ ప్రజలు కానీ చాలా మంచివాళ్ళు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణపై తనకు అమితమైన ప్రేమ ఉందని, అదేవిధంగా యుద్ధ నౌక గద్దర్ వంటి వారు తనకు మొదటి నుంచి ఆప్తులంటూ చెప్పుకొచ్చారు. గద్దర్ ఆసుపత్రిలో ఉంటే స్వయంగా వెళ్ళి పరామర్శించాను. అలాగే గద్దరు తన భావజాలాన్ని మెచ్చి తన యొక్క ఉద్యమాన్ని కొనసాగించాలంటూ ఆ రోజు గద్దర్ సూచించారంటూ చెప్పుకొచ్చారు. అవకాశం ఉంటే గద్దర్ విగ్రహాన్ని ఆంధ్రాలో ఏర్పాటు చేస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అదేవిధంగా తెలంగాణలో బీజేపీతో కానీ టీడీపీతో కానీ కలిసి పనిచేస్తామరా అన్న ప్రశ్నకు ఆయన స్పష్టంగా సమాధానం ఇచ్చారు. తెలంగాణలో ప్రస్తుతానికైతే మేమంతా ఒంటరిగానే, జనసేన ఒంటరిగానే పోరాడుతుంది. ఎన్నికల సమయంలో దానికి సంబంధించి నిర్ణయాలు ఉంటాయి. తెలంగాణ జనసేన నాయకులంతా కూడా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తామంతా పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో ఇకపై తాను రెగ్యులర్గా టూర్ చేస్తూ తెలంగాణ సమస్యలపైన ప్రజల యొక్క ఆందోళనలో పాలు పంచుకుంటానని ఆయన చెప్పారు. అదేవిధంగా తెలంగాణలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావాలనే తన పర్యటనను, జనసేన కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని, తనను హెచ్చరిస్తూ ప్రకటనలు చేస్తున్నారంటూ ఆయన చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రికి ఈ విషయాలు తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఆయన మాట్లాడటం లేదు. కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావాలనే ప్రతి అంశాన్ని రాద్ధాంతం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించడం జరిగింది. ఇకపోతే తెలంగాణకు సంబంధించి ఎవరైతే అటు కేసీఆర్ కానీ ఇటు కవిత కానీ మరికొందరు నాయకులు కూడా తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొడుతున్నారని, కానీ తాను సెంటిమెంటుకు తలొగ్గే 12 సంవత్సరాల పాటు తెలంగాణలో ఎలాంటి కార్యకలాపాలు చేయలేదని, ఇక ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ లేదు, ఏం లేదు, కావాలని కొందరు ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర పెత్తనం అంటూ భుజానికి వేసుకొని లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ స్పష్టంగా విమర్శలు చేయడం జరిగింది. ఓవర్ టు స్టూడియో.